హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతగణ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ బిరుడు మాస్టర్ గారైన శ్వేత గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ బుద్ధుడి పంచశీలాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్ లో వింటున్న వారికి, యూట్యూబ్ లో వింటున్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే తటవర్తి రాజలక్ష్మి మేడం రాసిన బుక్ బుద్ధుని పంచశీలలు. దీంట్లో టాపిక్ వచ్చేసి బుద్ధుని పంచశీలలు. ధ్యాన సాధనలో ఎదగాలి అంటే ఏవైతే వదులుకోవాలో అవి వదులుకోవాలి, ఏవైతే అలవాటు చేసుకోవాలో అవి అలవాటు చేసుకోవాలి. ప్రాపంచిక జీవనం విధానం వేరుగా ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితము అంటే ఎలా ఉంటుంది, ప్రాపంచిక జీవితం ఎలా ఉంటుంది అంటే మంగళకత్తి మీద నడకలా ఉంటుంది అని అంటూ ఉంటది మేడం ఎప్పుడు. అంటే మంగళకత్తి ఎలా ఉంటుంది అంటే రెండు సైడ్లు పదునుగా ఉంటుంది, మనం ఎటు బ్యాలెన్స్ అవుట్ అయినా పడిపోతాం. అంటే ఇందులోకి రావడం ఒక ఎత్తు, వచ్చిన తర్వాత ఇందులో నిలవడం ఒక ఎత్తు అని అర్థం చేసుకున్నాను నేను. అంటే వచ్చాము, ఎంతో మంది ధ్యాన సాధన చేస్తున్నారు, ఒక ధ్యానం ఒకటి చేసుకుంటే సరిపోతుంది అని అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ప్రాపంచికంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ మనము వచ్చిన తర్వాత ఇందులో నిలవడం ముఖ్యం, రావడం ఎంత ముఖ్యం. మనం అర్హత సంపాదించుకుంటేనే వస్తామన్నారు. 360 జన్మలు దాటితేనే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తామని చెప్పారు. అంటే మనం వచ్చిన దాంట్లో నిలవాలా లేదా? నిలవాలి అంటే మనం కష్టపడాలి. కష్టపడంది ఏది రాదు. కష్టపడకుండా సుఖంగా వచ్చేవి అన్ని ఎలా ఉంటుంది అంటే, ఈ రోజు కూడా మేడం చెప్పింది క్లాసు, ఏదైనా కష్టపడకుండా వచ్చింది అంటే దానివల్ల కోరికలు, మమకారము, అహంకారమే పెరుగుతుంది తప్ప దానివల్ల ఎప్పుడు చివరికి నష్టమే జరుగుతుంది. దీనికి ఉదాహరణగా మహాభారతం గురించి చెప్పింది మేడం. అంటే మహాభారతంలో మమకారాల వల్లనే కదా అయాచితంగా పాండురాజు వాళ్ళ రాజ్యాన్ని తీసుకున్నాడు తను. అంటే ఆ రాజ్యాన్ని ఏమి ఇవ్వనన్నాడు వాళ్ళకు, అది అంతే ఎలాగా అధర్మమే కదా. అంటే ఇక్కడ కష్టపడకుండా వచ్చినా సుఖపడ్డారా అంటే సుఖపడలేదు. అందుకే ఈ ఆధ్యాత్మిక మార్గంలో రావడమే ఎంత ముఖ్యమో, ప్రాపంచికంగా చదువులు ఎన్నైనా చదువుతాము, అది కష్టం కాదు. ఆధ్యాత్మిక జీవితం అంటే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య నేర్చుకోవడంలో చాలా కష్టపడాలి. కష్టపడితేనే ఎవరికైనా కష్టే ఫలి అన్నారు. కష్టపడకుండా ఏదీ రాదు. కాబట్టి ధ్యాన సాధన అంటే ప్రపంచం వైపు ఉన్న మనసుని ఆత్మ వైపు తిప్పడం. ప్రపంచం వైపు తిరిగిన మనసు దుఃఖ సముద్రంలో ఉంటుంది. అంటే సముద్రం లోతు ఏది ఏది తెలుసా అంటే తెలియదు, అంత దుఃఖాలు ఉన్నాయి మనకు ప్రపంచం వైపు తిరిగిన మనసు. అదే ఆత్మ వైపు తిరిగిన మనసు ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది, ఆనంద సముద్రం. ఇప్పుడు ఆనంద సముద్రం మనం అనుభవిస్తున్నాం. ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనం స్వయంగా మనం ధ్యానం చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఆ ఆనంద అనుభూతి మనం పొందగలుగుతున్నాం కాబట్టి ప్రతిరోజు సమయానికి జూమ్కి వస్తున్నాం, మేడం సార్ వాళ్ళ సందేశాలు వింటున్నాము. అంటే ఎందుకు? ఈ ఆనందం మనం అనుభవిస్తున్నాం. అనుభూతి ఎలా ఉంది అంటే వర్ణించాలి అంటే వర్ణించలేనిది. ఈ ఆనంద అనుభూతి ఎలా ఉంది? ఇది మహాసముద్రం అంత ఆనందం అంటున్నారు ఆత్మ వైపు తిప్పిన మనసు. అదే ప్రపంచం వైపు తిప్పిన మనసు ఎలా ఉంటుంది? దుఃఖమయం ఉంటుంది. అంటే అన్ని దుఃఖాలు ఉన్నాయి ప్రాపంచికంగా. ఆధ్యాత్మికంగా ఆనందం ఉంది. అది ఎవరికి వాళ్ళు స్వయంగా సాధన చేసి కష్టపడితే ఆ అనుభూతి ఎలా ఉంది ఎవరికి వాళ్ళు వర్ణించుకోగలుగుతారు. మనకు బుద్ధ భగవానుడు కూడా సాధకులు పంచ నియమాలు, పంచశీలలు ఇవ్వడం జరిగింది. ఏంటి 5 పాయింట్లు అంటే, మొట్టమొదటిది ఏ జీవిని హింసించకూడదు. బుద్ధుడు ఇచ్చిన పంచశీలలో మొట్టమొదటిది ఏ జీవిని హింసించకూడదు. రెండవది
ఎదుటి వారు ఇస్తే కాని వారిది ఏదీ తీసుకోకూడదు. మూడోది, ఏది మాట్లాడినా సత్యంగా, స్పష్టంగా ఎదుటి వాడికి సంతోషం కలిగించే విధంగా మాట్లాడాలి. 4వ పాయింట్, మీ ఇంద్రియాలను మంచి పనులకు ఉపయోగించాలి. 5వ పాయింట్ వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో మద్యపానం చేయకూడదు. అంటే ఈ బుద్ధుడు సాధకునికి ఇచ్చిన పంచ నియమాలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బుద్ధ భగవానుడు లాంటి వాళ్ళే మనకు సాధకులకు ఇచ్చిన పంచ సూత్రాలు ఇవి. మనం ఆచరించవలసినవి అని బాగా అర్థమైంది. అంటే మనకు ఏ జీవిని హింసించకూడదు అన్నాడు. ఎందుకు బుద్ధ భగవానుడికి చెప్పాడు అంటే మొదటి విషయంగానే జీవహింస మహాపాపం. శ్వాస తీసుకునే ఏ జీవిని మనకు చంపే హక్కు లేదు. ఈ శ్వాస తీసుకునే ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు అన్నారు. ఎందుకు అంటే అన్నిటిలో ఆ భగవంతుని చైతన్యం ఉంది అని చెప్పడం. మన పత్రి సార్ కూడా అదే చెప్పాడు. ముందు నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా జీవహింస మానాలి. ఎందుకు? ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎక్కడిది? లేదు కదా. అందుకే ఏ జీవిని చంపకూడదు అన్నారు. ఏ జీవిని హింసించకూడదు. హింస వల్ల ఎంత నష్టపోతాం. మేక అంటుంటది ఏమని, ఆకులు తినే మేకని నేను కొండలెక్కుతున్నాను, నన్ను తిన్న మీరు మంచాలు ఎక్కుతున్నారు. అంటే ఎవరు ఎక్కుతున్నారంటే రోగాల పాలు అవుతున్నారు కదా. జీవహింస చేయబట్టే కదా రోగాల పాలయ్యేది. అందుకే పత్రి సార్ ఏమన్నాడంటే మనకు చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలకి కారణం. అంటే మనం ఇక్కడ ఏది హింస చేయకుంటే మనకు రోగాలు రావు కదా. మనకు మనమే ఇక్కడ ఆలోచించాలి. అది ఏమంటాయి మేకలు, మీరు గుళ్ళ చుట్టూ తిరిగితే మీకు పుణ్యం వస్తుంది అంటారు. మమ్మల్ని గుళ్ళ చుట్టూ తిప్పితే మా ప్రాణం పోతుంది. అంతే కదా, బలిచ్చే ముందు గుడి చుట్టూ తిప్పి బలిస్తారు కదా. అంటే మనం తిరుగుతానేమో పుణ్యం వస్తుంది, వాటిని తిప్పితేనేమో మా ప్రాణం పోతుంది. అంటే ఎంత జీవహింస చేస్తున్నాం ఇక్కడ. అవి వాటికి మాటలు ఉంటే ఎలా ఉంటది అన్నదానికి ఇక్కడ ఒక మహా ఋషి ఒక చిన్న కీటకానికి మాటలు ఇచ్చాడట. ఒక రథం, శ్రీకృష్ణ భగవాను రథం ఎదురు వస్తూ ఉంటే అది కంగారుగా అటు ఇటు తిరుగుతుందట. ఏంది ఇంత కంగారుగా తిరుగుతున్నావని ఆ మహర్షి దానికి మాట్లాడే శక్తిని ఇచ్చాడట. మాట్లాడే శక్తిని ఇస్తే, ఆగు మహాశయ, ఆ ఆ రథం కింద పడితే నేను చనిపోతానేమో, ముందు నన్ను పక్కకు వెళ్ళనివ్వండి, తర్వాత మాట్లాడతాను మీతోని. అంటే నీవు ఇంత చిన్న కీటకానివే, నీకంత ప్రాణభీతి ఉందా అంటే, ఏంటి మహాశయ అలా అంటారు, చిన్నదైతేంది పెద్దదైతేంది, మాకు సంసారం ఉంది, మాకు పిల్లలు ఉన్నాయి, మీరెలా జీవిస్తున్నారో మేము కూడా అలా జీవిస్తున్నాం కదా. అలా జీవిస్తున్నాం, మాకు ప్రాణం మీద ప్రీతి ఎందుకు ఉండదు, మాకు బిడ్డలు ఉన్నారు, మీకు ఎలా ఉన్నారో మాకు కూడా ఉన్నారు కదా అని అంటుందంట ఆ కీటకం. అంటే ప్రాణం ఎవరికైనా ఒకటే. చీమ నుంచి ఆ, మేలు పర్వతం అంతా ఎవరికైనా సరే ఆత్మ అన్నది ఉంది కదా అన్నది ధ్యాన మార్గంలోకి వచ్చినాక మనం తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిలో ఆ భగవంతుని చైతన్యమే ఉంది కదా. అదే చెప్పాడు కదా శ్రీకృష్ణ భగవానుడు కూడా, 84 లక్షల జీవరాశుల్లో ఆత్మ చైతన్యంగా ఉన్నదే భగవంతుడు అని. అంటే అన్నిట్లలో ఉన్నది అదే కదా. ఆ చీమలో ఉన్నది అదే, మనిషిలో ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే కదా. అంటే ఏ శ్వాస తీసుకునే జంతువుని చంపకూడదు అంటాడు బుద్ధుడు. అంటే శ్వాసిచ్చే జంతువులని చంపితే ఏమవుతుంది? రక్తం చిందిస్తాయి అవి. అదే శ్వాస తీసుకునే ఏ జీవిని హింస చేయకూడదు. మొక్కలు మానవుడి ఆహారం. కొంతమంది ఏమంటారు, మొక్కల్లో కూడా ప్రాణం ఉంది కదా, మొక్కలు కట్ చేస్తారు కదా అంటారు. అక్కడ మొక్కల్ని కట్ చేస్తాం. ఇప్పుడు మనం పాలకూర కట్ చేస్తాం. పాలకూర కట్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది? వారానికో 10 రోజులకో మళ్ళీ పాలకూర వస్తుంది. ఇప్పుడు ఒక మేక తల తీస్తాం, ఒక కోడి తల తీస్తాం, అక్కడ ఇంకో కోడి తల వస్తుందా? ఇంకో మేక తల వస్తుందా? రాదు. అంటే ఇప్పుడు కూర, మానవుల ఆహారం మొక్కలు కాబట్టి మనం కట్ చేస్తున్నాం తింటున్నాం అంటే అది మన ఆహారం.
జంతువుల ఆహారం ఏంటి? అందులో సాత్వికమైన జంతువులు ఉన్నాయి. అలాగే నాన్ వెజ్ తినే క్రూర మృగాలు ఉన్నాయి. అంటే అది వాటి ఆహారం. వాటి కోసం అవి చంపుకొని తింటాయి. అది సృష్టి అనుగుణంగా జీవిస్తాయి జంతువులు. మానవులే సృష్టికి విరుద్ధంగా జీవిస్తారు. జీవహింస చేసుకుంటూ. అందుకే వాటిని నరికినా రక్తం రాదంటాడు. ఏంటివి? కొండలు కానీ, కొండలు త్రవ్వినా, ఖనిజాలు త్రవ్వి తీసినా రక్తం రాదు. కానీ శ్వాస తీసుకునే ప్రతి జీవికి రక్తం వస్తుంది. అంతే కదా! రక్తం రాదు. కానీ శ్వాస తీసుకునే ప్రతి జీవిలో రక్తం వస్తుంది. అందుకే కొన్ని నియమాలు మానవులకు చెప్పడం జరిగింది. శ్వాస తీసుకునే జీవులకు నొప్పి, బాధ ఉంటుంది. కాబట్టి అన్ని జీవులు చంపకూడదు అని చెప్పారు. బుద్ధుడు ఇది చాలా ఇంపార్టెంట్. మనకు పత్రి సార్ కూడా చెప్పాడు. గాంధీ మహాత్ముడు కూడా హింస చేయకుండానే స్వతంత్రాన్ని సాధించాడు. ఎలాగా? అహింస మార్గం ద్వారానే కదా! అహింస అన్నది అతి ఉత్తమమైన పని అంటారు. ఈ- మీ ప్రాణం మీకెంత విలువైందో వాటి ప్రాణం కూడా వాటికి అంతే విలువైంది. ఎప్పుడైతే సాటి జీవుల మీద మీరు దయ చూపిస్తారో మీ పైవాడు మీ మీద దయ చూపిస్తారు. హింసని ఆపుతారు. అంటే అహింస మార్గంలో పయనిస్తారు. అహింసలో జీవిస్తారు. మీలో దయగుణం పెరుగుతుంది. ఎప్పుడు హింసని మానినప్పుడే మనలో దయగుణం పెరుగుతుంది అన్నారు. దయగుణమే భగవంతునికి ఇష్టమైన గుణం. అంటే భగవంతుడు ఏ గుణాలను ఇష్టపడతాడు? దయగల గుణాన్నే కదా! అంటే మనం ఎందుకంటే భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే క్రూరత్వాన్ని వదలాలి. దయతో జీవించాలి. క్రూరత్వంతో పెంచుకుంటే రాక్షసుల్లా ఉంటాం. అంతే కదా! రాక్షసులు ఎవరు భగవంతునికి ఇష్టలు అవ్వరు. ఎవరు ఇష్టలు అవుతారు అంటే అహింస మార్గంలో ఉన్న వాళ్ళే. అందుకే గాంధీ మహాత్ముడు అహింసతోనే స్వతంత్రాన్ని సాధించగలిగారు. మన పత్రి సార్ కూడా మనకు ధ్యానం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ జీవహింస మహాపాపం అని చెప్పాడు, మానిపించాడు. కోట్ల మందిలో ఇప్పుడు 2% మంది అయినా శాకాహారులుగా మారారు కదా! అంటే మనం ధ్యానం చేసినప్పుడు ఒకరికి శాకాహారం గురించి చెప్పినప్పుడు ఒక్కరి శాకాహారిగా మారిన మనం ఎంత ఆనందపడతాం. అంటే ఎన్నో జీవులను రక్షించిన వారిం అవుతాము. ఒక్కరు శాకాహారిగా మారిన ఎన్ని లక్షల జీవులని మనం ఎన్ని లక్షల జీవులని బతికించిన వాళ్ళం అవుతాము. అవి కూడా మన తోటి వారే అని తెలుసుకున్నాం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాక. మనం ఏది ఇస్తే అదే తిరిగి పొందుతాం కదా! హింసనిస్తే హింసే పొందుతాం. ఇంకా ఇక్కడ ఏమంటున్నాయి అంటే ఇటువంటి విషతుల్యమైన మరియు రోగకరమైన మాంసం తినడం వల్ల నయం కానటువంటి ఎన్నో వ్యాధులు గురి అవుతున్నారు. నన్నెలా నీవు తింటున్నావో అలాగే నేను నిన్ను తింటాను అంటున్నాయి. అన్ని జంతువులు తమ కలిసి ఉన్నట్టుగా ఆ రోగ బాధ అనుభవిస్తుంది. అంటే సకల జీవరాశులు మనలాగే పరమాత్మచే సృష్టింపబడ్డాయి. సృష్టికర్త తాను సృష్టించిన బిడ్డలను తన వాళ్ళని విచక్షణ రహితంగా హత్య చేస్తూ ఉంటే చూస్తూ భరించగలడా? అంటే ముమ్మాటికి కాదు, ప్రతి మనిషికి అలాంటి మూల్యాన్ని ఏదో ఒక రోజు చెల్లించవలసి వస్తుంది. జంతువులని చంపడం ద్వారా లభించిన మాంసాన్ని తినడం శవాన్ని తినడంతో సమానం అంటున్నారు. అదే ఇంకేమంటాడు? మన కడుపు ఏమి శ్మశానమా అంటారు. అంటే ఇప్పుడు మనం ఏది తింటున్నాము? శ్మశానంలో శవాలను వేస్తారు. ఇప్పుడు మనం కడుపులో చంపి జంతువులే చంపి మన కడుపులో వేస్తున్నాం. అదేమంటారు? మన కడుపు ఏమి శ్మశానం కాదంటారు కదా! చూడండి, ఇప్పుడు నాన్ వెజ్ వండే వారిది వెజిటేరియన్కి ఎలా ఉంటుందంటే ఇప్పుడు వంటింటికే వైద్యం అన్నారు. వంటింటిశాలని మనం ఏమంటున్నాము? ఒక అగ్నిహోత్రంతో సమానమని చూస్తున్నాము. ఇందులో పొయ్యికి చాలా ప్రాముఖ్యత ఉంది కదా! అంటే ఇప్పుడు మన వంటిల్లు అగ్నిహోత్రమా, చితి మంటన? మనకు మనం విచారణ చేసుకుందాం. చితి మంటలో ఏముంటాయి? శవాలని కాల్చడం ఉంటుంది. అంటే మన ఇంట్లో నాన్ వెజ్ వండుతున్నా అది చితి మంటతో సమానమే కానీ అగ్నిహోత్రంతో సమానం కాదు. అంటే ఇక్కడ మనం ఆలోచించాలి కదా! ఒక జీవహింస చేసి
ఆ వంట చేస్తున్నాము అంటే అది ఎంత క్రూరత్వమైన, మన వంటిల్లే మనకు అగ్నిహోత్రం అన్నారు. అలాంటి అగ్నిహోత్రంలో చితిగా వాడుకుంటున్నాము అంటే, శవాలని కాలుస్తున్నాము అంటే ఎంత హింస చేస్తున్నాం మనం అక్కడ. ఎంత పవిత్రంగా చూడవలసిన వంటిల్లుని ఎంత అపవిత్రం చేస్తున్నాం మనం. ఇక్కడ మనకి మనం విచారణ చేసుకోవాలి, ఎవ్వరూ చెప్పడం కాదు. అవి మనం ఒకటే, ఇక్కడ వేరు అన్నది లేదు. ధ్యాన మార్గం వచ్చిన తర్వాత అంతా ఒక్కటే, అందరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకున్నాం. తెలుసుకున్నాక దాన్ని ఆచరణలో పెట్టాలి. ఎలాంటి జీవికి హింస చేయకూడదు. మనకు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎక్కడ, ఎవరిచ్చారు? ఇవ్వలేదు కదా. ప్రాణం పోస్తున్నామా మనం వాటిని? పోయట్లేదు. చూడండి, మళ్ళీ ఇప్పుడు చనిపోయిన వాటిని తింటున్నారా అంటే లేదు. బతుకున్న వాటిని చంపి హింసించి తింటున్నారు. అప్పుడు తిన్నప్పుడు ఏమవుతుంది అంటే అది బాధకు గురి అవుతుంది. చంపినప్పుడు ఒక వేదనకు గురి అవుతుంది. ఆ వేదనకు గురి అయ్యి అదొక విషవాయువుని చిమ్ముతుంది. అది ఎక్కడ పోతుంది ఇప్పుడు? ఆ విషం బాధతో ఉంది. ఆ విషం ఎక్కడ పోయింది? తనలోనే ఉంది కదా, మాంసంలోనే ఉంది కదా. ఆ మాంసంలో ఉన్న విషము ఎవరు తింటున్నారు? వండుకొని తిన్న వాళ్ళు, వాళ్ళ కడుపులోకి వెళ్తుంది. అక్కడ రోగాల పాలవుతున్నట్టే కదా. అంటే ఇక్కడ మనం ఆలోచించాలి. ఏ జీవిని హింసించకూడదని బుద్ధ భగవానులు లాంటి వారు చెప్పారు అంటే, అంత మహానుభావులే చెప్పారు అంటే దాంట్లో ఎంత లోతైన అర్థం ఉంది. మనం ఇది ఆచరించవలసింది. నేను స్వతహాగా శాకాహార కుటుంబం కాబట్టి ఎలాంటి జీవహింస అంటే మనం తెలిసి చేయలేం. ఏదో చిన్న చిన్న కీటకాలు అంటే ఈగలు అవి మనం ఇల్లు తుంటే చేస్తుంటే బొద్దింకలు అవి చంపి ఉంటాం. కానీ కావాలని మాత్రం చంపం. ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చినాక అవి ప్రాణంతో ఉంటే తీసి బయట పడేస్తాం. అంటే అది మనము ఒకటే అని తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించాలి కదా. అంటే ప్రతి జీవులో భగవంతుని చూడగలిగే స్థాయిలో మనం ఉండాలి. అంటే ఆ స్థాయికి రావాలంటే ఊకనే రాం. మనలో తీవ్ర ధ్యాన సాధన చేసినప్పుడు ఆ శక్తి వచ్చినప్పుడే మనం ఆచరించగలుగుతాం. ఇప్పుడు పత్రిసారి వచ్చినాక లక్షల మంది, కోట్ల మంది శాకాహారులు అయ్యారు. ఎలా అయ్యారు అంటే సార్ వాటి గురించి వివరించాడు, చెప్పాడు. ఇది తింటే పాపం అంటున్నాడు. అది అందరూ ఆచరణలో పెడుతున్నారు. సార్ ఒక మాట కూడా అన్నాడు, పిరమిడ్ జగత్ ఎలా అవుతుందో, ధ్యాన జగత్ ఎలా అవుతుందో, అహింసా జగత్ అవుతుంది అన్నాడు. అంటే అయ్యి తీరుద్ది ఖచ్చితంగా. గురువు చెప్పాడు, ఒక సద్గురువు చెప్పాడంటే ఆయన మాట ఎప్పుడు సత్యవాకులే వస్తాయి వారి నోటి నుంచి. అయ్యి తీరుతుంది ఖచ్చితంగా. ఇప్పుడుకో 10 సంవత్సరాలకో ఎప్పటికైనా సరే, ఎప్పుడైనా అహింసా జగత్ అవుతుంది, శాకాహార జగత్ అవుతుంది అని చెప్పాడు పత్రి సారు. అయ్యి తీరుద్ది కూడా ఖచ్చితంగా. ఒక గురువు చెప్పాడంటే ఆయన ఎంతో దూరదృష్టితో చెప్తాడు. ఇప్పుడు మనము ఇవ్వాలది రేపటిది మనం చెప్పగలుగుతామేమో, కానీ ఒక సద్గురువు అనే వాళ్ళు ముందు ఫ్యూచరు ఎలా ఉంటుందో అని చెప్పడం వాళ్ళకి తెలుసు. అందుకే వారు చెప్పారు. అంటే అయ్యి తీరుతది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దయతో జీవించాలి, కానీ క్రూరత్వం పెంచుకుంటే రాక్షసుల్లా జీవిస్తారు. దయను పెంచుకుంటే దైవంగా ఎదుగుతారు. కాబట్టి మీలో దయగుణం రావాలి. దయను పెంచుకుంటేనే దైవంగా ఎదుగుతారు. అంటే మనం అహింసలోకి రావాలి. అహింస మనకు మహాత్ములు కూడా ఏది చెప్పారు, అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏది అంటే అహింసా మార్గం అన్నారు. ఏ జీవికి హింస చెయ్యకుండా ఉండడమే అహింసా మార్గం అన్నారు. అంటే మనం ఈ ధర్మాన్ని ఆచరించాలి. ఇది బుద్ధుడు చెప్పాడు, మహాత్ములు చెప్పారు, మన పత్రి గారు చెప్పారు. అంటే దాంట్లో ఎంత లోతైన అర్థం ఉంది అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఆలోచించాలి, ఎందుకు చంపకూడదు అన్నారు అంటే అవి మనము ఒకటే, భగవంతులమే అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక కోడిని చంపినా, మేకని చంపినా అవి కూడా భగవంతులే కదా. ఎందుకు మత్స్యావతారం అన్నారు? మత్స్యావతారం ఎవరు? దశావతారాల్లో ఒకటి మత్స్యావతారం అన్నారు, కూర్మావతారం అన్నారు. ఎందుకు? అవన్నీ అవతారాలుగా ఎందుకు పెట్టుకున్నారు దేవుళ్ళు అంటే వాటితో మనం స్నేహం చేయాలి తప్ప హింస చెయ్యకూడదు. పార్వతీదేవి పులిని పెట్టుకుంటది, శివుడు మెల్లో పామును పెట్టుకుంటాడు, ఎలుకని. అందరూ స్నేహం చేశారు, కానీ ఎవరు హింస చేయలేరు. భగవంతుళ్ళు జంతువులతో స్నేహంగా ఉండడం వారికి వాహనంగా పెట్టుకున్నారు. అంటే జంతువులతో కూడా మనం స్నేహంగా ఉండాలి. యేసుప్రభు చెప్తాడు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి అంటాడు. మనం ఏమంటాం? ఇరుగు పొరుగు అంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళని ప్రేమించాలేమో అని మనం అనుకుంటాం. అది కాదు. ఇంటి పక్కన ఉన్న కోడి, మేక వాటిని ప్రేమించాలి. ఇరుగు పొరుగుని ప్రేమించండి అని ఆయన ఒక గొర్రె పిల్లని పట్టుకొని చెప్తాడు. అంటే ఇవి జంతువులన్నీ
మనం స్నేహం చేయాలి కానీ వాటిని హింసించకూడదు. మన ఆహారం కోసం ఏ జీవి చంపబడకూడదు. చంపుతున్నాము అంటే మనం ఎంత క్రూరత్వం, ఒక జీవిని చంపి తింటున్నాము అంటే మనలో ఎంత క్రూరత్వం ఉంది అన్నది ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అంటే రాజలక్ష్మి మేడం ఏమంటదంటే, శాకాహారులు ధ్యానం చేస్తే గొప్ప కాదు. ఒక నాన్ వెజిటేరియన్ మాంసం తినేవాళ్ళు మాంసం మానేసి ధ్యానం చేశారు చూడు, వారు చాలా గొప్ప వాళ్ళని రాజలక్ష్మి మేడం ఎప్పుడు చెప్తూ ఉంటది. వాళ్ళు గొప్పవాళ్ళు, మనం కాదు గొప్పవాళ్ళు అంటున్నారు. అంటే అంత గొప్ప పని ఈ అహింసలో ఉంది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చూడండి, ఏ ఆవు అయినా సరే దానికి ఎంత ఆకలేసినా సరే వారం రోజులైనా పస్తులుంటది కానీ మాంసం ముట్టుకుంటదా అంటే ముట్టుకోదు. ఎందుకంటే అది దాని సహజత్వం. అది శాకాహారమే తినాలి కాబట్టి, ఆ గడ్డినే తినాలి కాబట్టి తినకుండా అయినా ఉంటుంది కానీ మాంసాన్నయితే ముట్టుకోదు. అలాగే ఒక సింహం ఉంది. అది ఆకలేస్తుంటే దాని ముందు గడ్డి, పండు, కూరగాయలు పెడితే తింటదా? తినదు. ఎందుకు? దాని ఆహారం అది కాదు కదా! అది మాంసం దాని ఆహారం. 10 పసునైనా ఉంటది కానీ ఆ కూరగాయలు, పండ్లు తినదు. ఎందుకు అంటే అవి సహజత్వంలో ఉన్నాయి జంతువులు. జంతువులు అన్నవి సహజత్వంలో ఉన్నాయి. కానీ మానవుడు సహజత్వంలో లేడు. ఇంకా సాధన చేస్తూ మనం ఇలాంటి వండి పెట్టిన కర్మే అన్నారు. ఇందులో 8 మంది భాగస్వాములు అని చెప్పాడు పత్రి సారు. ఈ కర్మలో. వండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, తినేవారు, అమ్మేవాడు, కొనేవాడు అందరూ 8 మంది ఈ కర్మలో భాగస్వాములు అన్నప్పుడు కొంతమంది ఏమంటారు మేము తినట్లేదు. మా ఇంట్లో వాళ్ళకి వండి పెడుతున్నామంటారు. అది కూడా చాలా తప్పే. వండి పెట్టడం కూడా తప్పే. నువ్వు వండి పెడుతున్నావు. నువ్వేం వండి పెట్టకుండా ఏం చెప్పాలి అంటే, సరే నేను వండట్లేదు, తినట్లేదు కదా! మీరు బయట తినండి. కానీ నేను చెయ్యను అనే విధంగా ఖచ్చితంగా చెప్పాలి. అది ఎప్పుడు చెప్తాము? మనం సాధన చేసి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి ఆ శక్తిని పొందినప్పుడు చెప్పగలుగుతాం. ఇంట్లో భర్తకు భయపడో, పిల్లలకు భయపడో వండి పెట్టినా అది కర్మే అవుతుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే వండి పెడుతున్నాము అంటే కూడా అక్కడ కర్మలో భాగస్వాములం అవుతున్నాం కదా! అంటే జీవహింస మహాపాపం అని తెలిసినాక కూడా మనం చేస్తున్నాము అంటే మనకింకా అది అర్థం కాలేదు. అర్థమైతే ఎవరైనా ఆచరిస్తారు. ప్రతిదీ అర్థం చేసుకోవాలి. సృష్టి విరుద్ధమైన పనులు ఎప్పుడు మనం చేయకూడదు. సృష్టికి అనుకూలమైన పని చేసినప్పుడు మనకెలాంటి దుఃఖం ఉండదు. సంతోషంగా ఉండగలుగుతాం. ఆనందంగా ఉండగలుగుతాం. ఈ ధర్మాన్ని తెలుసుకున్నప్పుడు బుద్ధుడు చెప్పిన పంచ సూత్రాల్లో మొదటి సూత్రంగా చెప్పారు. ఏ జీవిని హింసించకూడదు అని. అంటే మహాత్ములు చెప్పిన సందేశాలన్నీ సత్యం ఎప్పుడు ఒకేలాగా ఉంటది. ఎవ్వరు చెప్పినా వేరుగా ఉండదు. అందుకే ఏ జీవిని హింస చేయకూడదు. మొదటి పాయింట్‌లో ఇది. అవి కూడా మీ భూమి మీద బతకడానికే, నేర్చుకోవడానికే, ఎదగడానికే వచ్చాయి. కాబట్టి వాటి మీద దయ చూపించి హింస నుంచి అహింసలోకి రావలసిందే. ఇది ఒక సాధకుడు బుద్ధుడు చెప్పిన మొదటి సూత్రం. ఇది మనం ఆచరించవలసిన సూత్రం. అలాగే రెండో పాయింట్ వచ్చేసి ఎదుటి వారి ఇస్తే కానీ వారిదేదీ తీసుకోకూడదు. ఇస్తే కానీ తీసుకోకూడదు. మనకు చనువున్న వాళ్ళే కదా! మన అక్క చెల్లెళ్ళే కదా! అని మనం తీసేసుకుంటాం. అది కూడా కర్మలో భాగస్వామ్యం అవుతుందంట. వారికి చెప్పకుండా, వారి ఇవ్వకుండా ఏది తీసుకున్నా కర్మలో భాగమే అవుతుందంట. ఎవరికి చెప్పకుండా ఎవరి వస్తువులు కానీ మనం ఏం చేస్తాము పూలని బయటికి వెళ్తాం. పూజ కోసమని బయటకి వెళ్లి బయటోళ్ళ చెట్లు వాళ్ళని అడగకుండా మన వాళ్ళే, మన పక్కన వాళ్ళే అని తెలియకుండా పూలు, పండ్లు కోసేస్తూనే ఉంటాం. కానీ అక్కడ దొంగతనం కింద కర్మ లెక్కించబడుతుందంట. అంటే మనం చేసే చిన్న చిన్న పనులే ఎలా ఉంటాయి అన్నది చూసుకోవాలి ఇక్కడ. ఏది తీసుకున్నా ఎవ్వరు వాళ్ళు ఇస్తే తప్ప మనం తీసుకునే అర్హత మనకు లేదు. మనకు చనువుగా ఉన్న వాళ్ళైనా మన అక్క చెల్లెలైనా ఎందుకు ధర్మ ధర్మం రాసిన ధర్మజ్ఞుడు వారి తమ్ముడు అన్న తమ్ముళ్ళు అంట వాళ్ళిద్దరు. అయితే ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇది చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ధర్మజ్ఞుడు వాళ్ళ అన్న తమ్ముళ్ళు. అయితే ఒకసారి అన్న ఆశ్రమంలో లేనప్పుడు తమ్ముడు వస్తాడంట. తమ్ముడు వచ్చినప్పుడు అక్కడ తనకి ఎక్కడ ఏం చూసినా కనిపించవంట. బాగా విపరీతంగా ఆకలేస్తుంది. అన్ననే గదా అని చెప్పి మామిడి తోటలకు వెళ్లి మామిడి పండు తెంపుకొని తింటాడంట. మామిడి పండు తిన్నప్పుడు అక్కడ ఎవరు లేరు గదా! తెంపుకున్నాడు. మా అన్నయ్య కదా అని తెంపుకున్నాడు, తినేసాడు. తిన్న తర్వాత ఏమైంది? ఆళ్ళ అన్నొచ్చినప్పుడు చెప్తాడు. ధర్మాన్ని ఆచరించే ధర్మజ్ఞుడు అంటే ధర్మాన్ని రాసినాయన అంటే దాన్ని ఎంత తూచా తప్పకుండా ఆచరించాలి. రాజు దగ్గరికి తీసుకెళ్ళాడంట.
నేను లేనప్పుడు నా తమ్ముడు ఇలా పండు తిన్నాడు అంటే రాజు ఏం చేశాడంటే చేతులు నరికిపించాడంట. ఎందుకు అంటే దొంగతనం కింద లెక్క వచ్చి చేతులు నరికించడం అంటే అన్న తమ్ముళ్ళైనా ఇప్పుడు అన్న చెల్లెళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా మనం ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఎవరికి అడగకుండా చెప్పకుండా ఏది తీసుకోకూడదు. ఇక్కడ తీసుకుంటే ధర్మంని రాసిన ధర్మజ్ఞుడు తమ్ముడికే శిక్ష పడింది అంటే మనం ఎంతటి వాళ్ళం. ఇక్కడ మనం ఈ పాయింట్ ఆలోచించవలసింది. అంటే ఎవరికి తెలియకుండా ఏది మనం ముట్టుకోవద్దు. పూచిక పుల్ల కూడా మనం ముట్టుకోవద్దు మనది కానిది అన్నది ఈ పాయింట్ దగ్గర మనం అర్థం చేసుకోవాల్సిందని నాకు అర్థమైన పాయింట్. అలాగే ఈ మధ్యనే ఒకసారి తటవర్తి రాఘవరావు సారు కడతాల్లో క్లాస్ చెప్తున్నాడు. క్లాస్ చెబుతూ ఉంటే ఒక అతను అక్కడ మామిడి తోటలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఒక మామిడికాయ తెచ్చి సార్కి ఇచ్చాడంట. అయితే సారు దాన్ని ముట్టుకోలే, ఏం చేయలేదు. తెల్లారి క్లాస్లో తనకు అర్థం కావాలి కాబట్టి ఒక గంట క్లాస్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇంటి దగ్గర నుంచి తీసుకురాలే, అంటే ఇక్కడిదే మామిడికాయ కట్ చేసుకొని వచ్చి నాకు ఇచ్చాడు. అంటే దొంగతనంలో నన్ను కూడా భాగస్వాములు చేయమన్నాడు. అలా తింటే కూడా మనం కూడా దొంగతనంలో భాగస్వాములు అయినట్టే అన్నాడు సారు. సారు తినకుండా ముట్టకుండా పక్కన అట్లా పెట్టి దాని గురించి ఒక గంట క్లాస్ ఇవ్వడం జరిగింది. అంటే వారికి ఎవరికి తెలియకుండా తెంపుకొనిచ్చావు. నీకు అంత ఇవ్వాలి అనిపిస్తే కొనుక్కొచ్చి ఇవ్వు, నేను చాలా సంతోషించేవాడిని. ఇలా దొంగతనం చేసి ఇచ్చి నువ్వు దొంగతనం చేసింది కాక నన్ను అందులో భాగస్వాముల్ని చేస్తావా అంటే ఇక్కడ మనం ఈ పాయింట్ మనం లోతుగా ఆలోచిస్తే ఎంత అర్థం ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ మనం ప్రతిదీ ఎంత ఎరుకతో జీవించాలి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి మాట కానీ మన చేష్టలు కానీ ఎంత ఆలోచించాలి. ఎదుటి వారితో ఎలా ఉండాలి, ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అన్నది ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఎరుకగా ఉండాలి సాధకుడు అన్నది అర్థమైన పాయింట్. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్నప్పుడే కదా ఏదైనా ఆచరించేది. అంటే లోతుగా ఆలోచించినప్పుడు ఎంత అర్థం ఉంటుందా, ఇంత శిక్ష పడుతుందా అంటాం. మనం ఏం చేస్తాం, ధ్యాన మార్గంలో రానప్పుడు వీళ్ళ చెట్ల పూలు వాళ్ళ చెట్ల పూలు ఎదురింటోళ్ళ పండ్లు మనం ఏమి అడగకుండానే మనోళ్ళే కదా మనకు తెలిసిన వాళ్ళే కదా అని తెంపేసుకుంటాం. అలా మనం చేసి ఉన్నా, నేను చేసి ఉన్నాననే చెప్తాను. ఎందుకు అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్పట్లేదు, నా గురించి నేను చెబుతున్నాను. మనం ఏదైనా చెప్తున్నాము అంటే ఆచరించే చెప్పాలి. మనం ఆచరించకుండా ఏది చెప్పకూడదు కదా. అంటే ఇంతకు ముందు తెలియక తీసాం, అది ఇప్పుడు తెలిసినాక ముట్టుకుంటామా, ముట్టుకోము. ఎవరికైనా ఏదైనా అయచితంగా తీసుకుంటామా, అధర్మంగా తీసుకుంటామా అంటే తీసుకోము. ఈ సత్య మార్గంలో ఉంటున్నాము అంటే ప్రతిదీ ఎవరు గమనిస్తున్నారు, మనలో ఉన్న పరమాత్మనే కదా గమనించేది. వేరు ఎక్కడో ఉన్నారు, ఎవరు చూడట్లేదు కాదు, మనలో ఉన్న పరమాత్మ మనల్ని గమనిస్తున్నాడు అనుక్షణం అన్న విషయం మనం తెలుసుకున్నాక ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి, ఏ పని చేసినా ఎలా ఉండాలి అన్న ఎరుక మాత్రం పెరుగుతుంది. పర్సెంటేజ్ లో తేడా ఉంది. మనం ఇది సాధన ఎక్కువ చేసినప్పుడు ఇది మనకు అవగాహనకు అవుతుంది, అర్థమవుతుంది, దాన్ని ఆచరిస్తాం. సాధన ద్వారానే ఏదైనా సాధిస్తాము అన్నది అర్థమైన పాయింట్ ఇది. ధర్మాన్ని రక్షించడానికి వాళ్ళు ఎప్పుడు ఈ రెండు అలవాట్లు అవుతూనే ఉంటాయి. మొదటిది చిన్నప్పుడే చిన్న తప్పే చేస్తారు, తర్వాత పెద్ద తప్పు చేస్తారు. మనవాడు ఉండి మహనీయుడుగా మానవుడిగా ఉండి మహనీయుడుగా ఎదగవలసిన వారు ధర్మాన్ని ఎప్పుడు తప్పకూడదు. ధర్మంగా ఉండాలి అంటే నీది కాని వస్తువుని ఏ రోజు ముట్టుకోకూడదు. వాళ్ళు ఇస్తే తీసుకోవడంలో తప్పు లేదు, కానీ వాళ్లకు తెలియకుండా తీసుకోకూడదు. ఎందుకంటే భగవంతుడు మెచ్చేది ధర్మం. నీది 10 మందికి త్యాగ బుద్ధితో పంచు, కానీ ఎవరిది ఆశించకు. ఎందుచేత అంటే నీకు ఇవ్వబడింది, నువ్వు అనుభవిస్తున్నది అంతా నీదే కదా. అందరి కోసం కూడా నువ్వు త్యాగం చెయ్యాలి. అందుకే త్యాగ బుద్ధితో అనుభవించు అని ఈశా ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడి ఉంది. ఇంకా ఇంకొన్నాళ్ళు దగ్గర నుంచి దౌర్జన్యంగా దొంగతనంగా తీసుకున్నారంటే మీ మనసు ఇంకా ప్యూరిటీ కానట్టే, అధర్మంగా జీవించినట్లే అంటుంది మేడం. మనం ఇతరులని ఆశిస్తున్నాము అంటే ఇంకా మనలో అధర్మ గుణం ఉన్నట్టు అంటున్నారు. ఎప్పుడైతే దొంగతనం గాని దౌర్జన్యం గాని మానేస్తారో ధర్మ మార్గంలో నడవడానికి అవకాశం ఉంది. భగవంతుడు మెచ్చే గుణం అలవాటు చేసుకుంటే ఫలితం ఉంటుంది. మీ అలవాటు ప్రకారం జీవించి నేను సాధన చేస్తే ఫలితం ఉండదు. ఫలితం ఇవ్వని పని చేయడం వ్యర్థమే కదా అంటారు. నా అలవాట్లు మానుకోను అంటే మనం ఈ సాధన మార్గంలోకి వచ్చాము. నేను ఇంకా
నాకు ఈ అలవాటు ఉంది, నేను చేస్తాను అంటే ఇక్కడ మనం సాధన చేసినా లాభం లేదు కదా. మన అలవాట్లు మార్చుకోవాలి. ఇవి మనకు తెలియనప్పుడు తెంపాము, ఇప్పుడు తెంపుదామా? తెలుసుకున్నాము. ఏ జీవిని చంపొద్దన్న విషయం తెలుసుకున్నాము, ఏది చంపము. ఇప్పుడు ఒక పండు కాదు, ఒక పువ్వు కానీ ఏదన్నా ఇతరులది తెంపాము అంటే అది దొంగతనం కింద లెక్క అని తెలిసి, దొంగతనానికి లెక్క ఒక జన్మ పెరుగుద్ది. జన్మ ఉంటే ఏంది? దుఃఖము. దుఃఖం ఉంది అంటే ఏంది? ఎన్నో బాధలు, సమస్యలు, కష్టాలతో ఉంటది. ఇప్పుడు ఇది మనం ఆచరిస్తాం కదా. తెలిస్తే ఆచరిస్తాం, తెలియకపోతే చేసుకుంటూ పోతూనే ఉంటాం. అదే ఈ ధ్యాన మార్గంలో రావబట్టి మనం ఎన్నో లాభాలు పొందుతున్నామని అర్థమవుతుంది. అంటే మనం కామన్ గానే ఇంకా మాట్లాడడం కూడా మాట్లాడతాం. అలా ఏది పడితే అది మాట్లాడి కర్మలు. అలా కాకుండా ప్రతిదీ ఇప్పుడు మనం చేసే పని కానీ, మనం ఆలోచించే ఆలోచనలు కానీ, మన మాట కానీ ప్రతిదీ ఎరుకతో ఉండగలగాలి. ప్రతి క్షణం ఎరుకతోనే ఉండాలసలే. ఆ ఎరుకని పెంచుకోనీకే ప్రతిరోజు సాధన అంటున్నారు. ప్రతిరోజు సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇది క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మనకు అలవాటవుతుంది. కొంచెం కొంచెంగా ఫస్ట్ కష్టంగా ఉన్నా కొంచెం కొంచెంగా అలవాటయిపోతుంది. సాధన పెరిగి శక్తి పెంచుకున్నప్పుడు, జ్ఞానపరంగా ఎదుగుతున్నప్పుడు మనం తప్పు చేయం కదా. ఈ మార్గంలోకి రావడము ఎంత కష్టమో, వచ్చిన తర్వాత నిలబడడం కష్టమంటే ప్రతిదీ మనం ఆచరించాలి. నేను ఆచరించను, ఇది నా అలవాటు, నేను ఇంతే చేసుకుంటూ పోతానంటే మనం ధ్యాన సాధన చేసిన వ్యర్థమే అంటున్నారు. మనం ఫలితం ఉండని సాధన చేయడం వల్ల లాభం ఉండదు. కాబట్టి మన గుణాలు మార్చుకోవాలి. గుణాలు మార్చుకొని మనం ఎంత సాధన చేసినా లాభం లేదు. మన అలవాట్లు కూడా మార్చుకోవాలంటున్నారు కదా. అంటే ప్రతిదీ మార్చుకోవాలి. మనం ఎవరిది అయాచితంగా కానీ, అధర్మంగా కానీ ఏది తీసుకోకూడదు. తీసుకున్నాము అంటే శిక్షనే కదా. శిక్ష అంటే జన్మ ఉంటది. కర్మ ఉంది అంటే జన్మ ఉంది. ఇంకెందుకు ఇది చిట్ట చివరి జన్మ చేసుకోవాలి అనుకున్నోళ్ళము మనం అలాంటివి తప్పులు చేయకుండా ఉండాలి. చిన్న చిన్నవే అనిపిస్తది కానీ ఆ చిన్న చిన్న వాటి వల్లనే మనం ఎక్కువ శిక్ష అనుభవించవలసి వస్తది అన్నది కూడా నాకు అర్థమైన పాయింట్. అలాగే మూడోది, ఏది మాట్లాడినా సత్యంగా, స్వచ్ఛంగా ఎదుటి వాడికి సంతోషం కలిగించే విధంగా మాట్లాడాలి అన్నారు మూడో పాయింట్. అంటే అప్రియంగా కానీ, పౌరుషంగా కానీ, హేళన కానీ, అవమానంగా కానీ మాట్లాడితే మీకు శక్తి కోల్పోతారు. అదే మాట ప్రేమగా, దయగా, సంతోషంగా, జ్ఞానపరంగా, స్పష్టంగా ఉండి మీకు వాక్ శుద్ధి వస్తుంది అంటారు. అంటే మీరు ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు ఒక మాట ఓదార్పు, వాళ్ళేం దుఃఖంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే మనం ఇచ్చే ఒక ఓదార్పు మాటే వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తుంది. అదే మనం పోయి వాళ్ళని ఓదార్పుగా చేయకుండా నువ్వు చేసిందే కదా, నువ్వు గత జన్మలో చేసిందే కదా ఇప్పుడు అనుభవిస్తున్నది. భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడు అనుకో, నీ భర్త నువ్వు చేసి ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీ భర్త చనిపోయిన పౌరుషంగా మాట్లాడితే ఎంత బాధగా ఉంటది. అదే ఫోన్లే ఏం చేయలేము, టైము ఎవరైనా అని అని మనం ఒక ఓదార్పుగా ప్రేమగా మాట్లాడితే ఎలా ఉంటుంది. ఇప్పుడు ధ్యాన మార్గంలో రానప్పుడు కర్మ వీళ్ళ వల్ల అయ్యింది, వారి వల్ల అయ్యిందని అంటాం. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చినాక మన మాటలు కానీ, మన చేష్టలు కానీ ఇవన్నీ మనం గతంలో ఎవరికో చేశాము, ఎవరికో దెబ్బేశాం కాబట్టి ఇప్పుడు మనకు దెబ్బ పడింది అన్న అవగాహనకు వచ్చింది. కర్మ సిద్ధాంతం తెలుసుకున్నాం. తెలుసుకున్నాక ఇదేంటి ఎవరి మీద నిందలు వెయ్యం. ధ్యాన మార్గంలోకి వచ్చినాక నిందలు అన్నవి వేయం. ఎందుకు వేయము అంటే వాళ్ళు ఆత్మే, నేను ఆత్మే. ఇప్పుడు నిందేశానంటే మళ్ళీ నింద పడాల్సిందే కదా. నేను ఇప్పుడు పడ్డాను అంటే ఆల్రెడీ గత జన్మలో నేను ఎవరికి వేశాను కాబట్టి ఇప్పుడు నాకు పడింది అన్న అవగాహన వచ్చింది. అంటే ఇక్కడ మనం ఎలా ఉండాలి, మన మాటలు కూడా ప్రేమగా, ఆ ప్రేమతత్వంతో ఉండేటట్టు ఉండాలి. పౌరుషంగా ఉండాలి, కోపంగా ఉండకూడదు. ఇంకా మనకన్నా తక్కువ వారని హేళన చేసి మాట్లాడడం, ఇవి ఉండకూడని లక్షణాలు. మాటని కోపంగా అయితే నేను పిల్లల దగ్గర మాట్లాడతా. ఇందులో నేను ఆచరించవలసింది ఉంది. ఎందుకంటే పిల్లలు కదా, వాళ్ళు ఒక్కసారి చెప్తే వినరు. అప్పుడు కోప్పడవలసి వస్తుంది. ఇందులో నేను తక్కువే ఉన్నా, ఈ పర్సెంటేజ్లో తక్కువనే ఉన్నా మాట్లాడే విషయంలో. నా వాక్ శక్తి సరి చేసుకోవాలి అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఇది చెప్తున్నాము అంటే మనం ఆచరించాలి అంటే ఇందులో నేను తక్కువ ఉన్నానని చెప్తాను. ఇక్కడ నా విషయంకి వస్తే పిల్లల మీద కోప్పడతాను.
అది నేను మార్చుకోవాలి. ఖచ్చితంగా మార్చుకొని తీరుతాను. ఎందుకంటే ఇప్పుడు మనం సత్యం చెప్పాలి. స్పష్టంగా ఉండాలి. అందరికి అర్థమయ్యే విధంగా మాట్లాడాలి అంటే, మనం కూడా ప్రతిదీ ఆచరణలో పెట్టి చెప్పాలి. ఈ విషయంలో నేను చాలా అందుకే పత్రి సార్ కూడా వాక్‌శక్తి, వాక్‌శక్తి, వాక్‌శక్తి అంటారు. మీ వాక్కుని ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడితే మీ మాటే మంత్రమై పనిచేస్తుంది అంటారు. అంటే మనము ఇప్పుడు సాధన చేస్తున్నప్పుడు మన మాటని ఒక ఆయుధంలాగా వాడొచ్చు. అంతే గదా! పత్రి సారు ఒక్క మాట చెప్తే ఎంతో మంది శాకాహారులుగయ్యారు. ఎందుకు? వారికి ధ్యాన శక్తి ఉంది. ఆ మాటకు వాక్‌శక్తి ఉంది కాబట్టి వాళ్ళన్న మాట మంత్రమై ఫలిచ్చింది. అంటే ఆ మాటకు అంత పవర్ ఉంది కాబట్టి, వాళ్ళకి శక్తి ఉంది కాబట్టి శాకాహారులుగా అయ్యారు. అలాగే మనము శక్తి పెంచుకుంటే మన మాట కూడా మంత్రంగా అవుతుంది అన్నది నాకర్థం. వాక్‌క్షేత్రాన్ని సరిచేసుకోవాలని మనకు పత్రి సార్ కూడా ఎప్పుడు చెప్తుంటాడు. ఎందుకు అంటే వాక్‌క్షేత్రం ద్వారానే మనం ఎన్నైనా సరిచేసుకోవచ్చు. ఎంతైనా శక్తి పొందవచ్చు. అంటే మాటల ద్వారా మన శక్తిని కోల్పోతాం కాబట్టి అది నేను సరిచేసుకోవాల్సిందుంది. సరిచేసుకుంటాను. అలాగే ఇక్కడ రాజలక్ష్మి మేడం ఊరెళ్ళినప్పుడు ఒకామె క్లాస్ చెప్పినప్పుడు తర్వాత బాగా ఏడ్చిందంట. చిన్న పిల్లలమ్మ నాకు యాక్సిడెంట్ అయ్యి భర్త చనిపోయాడు అని ఏడ్చిందంట. అప్పుడు ఏడిస్తే తను మేడం కర్మ సిద్ధాంతం గురించి చెప్పిందంట. ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించాలి. దుఃఖానికి కారణం ఎవరో కాదు. మనకు మనమే అని చెప్పడం జరిగిందట. ఆ పాయింట్ విన్న తర్వాత తను ఇది నేను గతంలో చేసుకున్నదేమో. అందుకే నేనే మానుకో ఇప్పుడు దుఃఖంలో ఉన్నాను అంటే ఇది నేను చేసింది అని అవగాహనకొచ్చి తను చాలా బాధపడిందంట. ఓకే మేడం. ఇది మళ్ళీ ఇంకో రోజు చెప్పుకుందామంటారా? థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్. ఏం వినిపించట్లేదు మేడం. మేడం పూర్తి చేయరా? సరే సరే. కంప్లీట్ చేయనా? కంప్లీట్ చేసేయండి మేడం. ఓకే. 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 అంటే భూమి మీదకి వచ్చిన ఎంతో నచ్చచెప్పి ఓదార్చి వచ్చాము. ఏడవడం అనిపించింది. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో దుఃఖం ఉంది. ఏ జన్మలో హింస చేశానో ఈ జన్మలో ఇలా బతుకుతున్నాను అని చెప్పారు. నా మాట ద్వారా ఆమెకు కొంత ఓదార్పు వచ్చింది అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ శ్వేత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.